నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం స్టేట్లో ఏదైనా బర్నింగ్ ఇష్యూ ఉంది లేదా బర్నింగ్ ఇష్యూ చేస్తున్నారా అంటే అది జోసెఫ్ రావణ్ విషయం అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక అంశానికి సంబంధించి ఎందుకు కులాన్ని మతాన్ని లాగుతున్నారు, తప్పు చేసినప్పుడు అందరూ ఒకే కోవకు రావాలి అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు, ఒకరిని శిక్షిస్తున్నప్పుడు అవతల వాళ్ళకి సంబంధించి కూడా ఎందుకు పరిగణలోనికి తీసుకోవట్లేదు అన్న అంశం కావచ్చు. ఇలా అనేక విషయాల్ని కులం మతం ప్రాతిపదికన ఒక తప్పు చేసిన వాళ్ళను ఎందుకు ఆ కోవలోకి జట్టు కడుతూ పార్టీలు భుజాల మీద వేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. ప్రశ్నారావణ విషయంలో పార్టీల స్టాండ్ ఏంటి, ప్రెసిడెంట్ జరుగుతున్న ఆ డిస్కషన్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఏంటి అసలు ప్రశ్నారావణ్ విషయంలో జరుగుతున్న ఈ రాజకీయం అనాలా, ఎవరి స్వలాభం కోసం వాళ్ళు చేస్తున్న నాటకాలు అనాలా, ఒక అంశానికి సంబంధించి ఎవరైనా సరే తప్పు జరగగానే కులం అనే ప్రతిపాదనను తీసుకురావడము, నేరాన్ని పక్కన పెట్టేసి ఈ అంశం కులం మతం గురించి ప్రస్తావన రావడము ఏంటి అసలు ఇది? ఇలాంటి విషయాలు ఇలా సీనియర్ జర్నలిస్టులతో మాడితేనే కొంచెం మజా ఉంటుంది. సబ్జెక్ట్ జనాల్లోకి వెళ్తుంది. అట్లీస్ట్ ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఏడుస్తుంటే ఒక చాక్లెట్ ఇచ్చేయాలని ఊరికో పెడతాం, లేకపోతే బిస్కెట్ కొన్నాం, లేకపోతే అడిగి జైంట్ వీల్ ఎక్కించో, లేదా సైకిల్ మీద తొక్కి తీసుకెళ్ళో, బండి మీద తిప్పుకోవాలి. అలా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సరదా పడుతున్నాడు హోమ్ మినిస్టర్ని, ఒకరోజు ముఖ్యమంత్రి సినిమాలో ఒకరోజు హోమ్ మినిస్టర్ అయ్యి చూడు ఎలా ఉంటుందో అని చూపించిన సారాంశంలో కనబడుతుంది రావణ్ పర్యవసన. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే అనురాని చోట అధికులం అనరాదు అని ఒక సామెత ఉంటుంది. అలాగే పేనుకు పెత్తనం ఇస్తే బుర్రంతా గురికి పెట్టిందని ఒక సామెత ఉంటుంది. ఈ రెండు కలిపి పవన్ కళ్యాణ్కి అన్వయించి చూస్తే నీకు హోమ్ మినిస్టర్ ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు అనడానికి నీకు సమాధానం నీకే దొరికిస్తుంది. ఎందుకంటే నువ్వు భావావేశంతో మాట్లాడిన రావణ్ని అరెస్ట్ చేసావు, శభాష్, చాలా మంచి పని చేసావు. అరెస్ట్ చేసావు, బెయిల్ వచ్చాయి, మళ్ళీ అరెస్ట్ చేసావు, బెయిల్ వచ్చింది, అలా 4 సార్లు చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ అన్నట్టు 4 సార్లు జరిగింది. తదనంతరం ఒక దేశద్రోహ కేసు పెట్టేసావు. నీకు సార్వభౌమత్వం అంటే మంచి ఊతపదం కదా నీకు. పార్టీ పెట్టిన కాడి నుంచి సార్వభౌమత్వం అని బాగా ఊగిపోయేవాడు, దేశం గురించి, దేశం సార్వభౌమత్వం అని. అలాంటి సార్వభౌమత్వం కేసు ఒకటి పెట్టేసి మొత్తానికి ఉపా కేసు, నీకు ఉప ముఖ్యమంత్రి బాగా అలవాటు కాబట్టి ఉపా కేసును కూడా పెట్టేసి జైల్లో పెట్టావు. కానీ తాళం వేసి నీ గొల్లెం మరిచితిలాగా జన సైనికులు పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తున్నారు. అంటే మేజర్ డ్యామేజ్ టు ది లా అండ్ ఆర్డర్. అండ్ బయటకు కొడదామన్న కాన్సెప్ట్లోనే ఉన్నారు. సేమ్ మీ భావజాలం మీ వాళ్ళది కూడా. కొడదామని కాదు, కుదిరితే చంపి జైలుకి వెళ్ళడానికనే సిద్ధమే అన్న స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఒక అధికారం కేవలం వాళ్ళ వ్యక్తిగత వ్యంజంటాలు అండ్ వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు, వాళ్ళ ఇగోల్ని జస్టిఫై చేయడానికి మాత్రమే ప్రజాస్వామ్యంలో అధికారాలు మీలాంటి వాళ్ళకి ఇవ్వాలా. ఇంకోటి ఇక్కడ ఇది ఫస్ట్ థింగ్. రెండోది 95 నుంచి మనం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూస్తున్నాం. ఏ క్యాబినెట్ మంత్రి అయినా సొంత పెత్తనం ఎలగబెట్టి డైరెక్ట్గా గవర్నర్ దగ్గరికి వెళ్ళిన ఉదంతో ఒకటి చెప్పు నాకు. చంద్రబాబు గారి క్యాబినెట్లో ఆయనను కాదని అడుగులేసిన వాళ్ళు లేరులేండి. ఈయన ఏ కెపాసిటీతో గవర్నర్ని కలిసాడు ఫస్ట్ థింగ్. రెండోది ఇందులో నువ్వు జాగ్రత్తగా గమనిస్తే మనకి లా మినిస్టర్ ఉన్నాడు ఫరూక్ గారు, అలాగే ఐటీ మినిస్టర్ లోకేష్ ఉన్నాడు. ఇప్పుడు నిజంగా అసెంబ్లీలో ఇలాంటి దీని మీద ఒక చర్చ జరిగినప్పుడు చట్టం చేయాలని చెప్పి ఒకసారి బాగుంది. ఇందులో లా మినిస్టర్ కానీ ఐటీ మినిస్టర్ కానీ లేదా గౌరవ ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో ఒక నిర్ణయంతో కానీ ఒక సెట్ ఆఫ్ మినిస్టర్స్ డెలిగేషన్ ఉంటుంది, అవునా కదా? అలాంటి డెలిగేషన్తో గవర్నర్ని కలవడం ఒకటైతే, రెండోది ఇక్కడ లా అండ్ ఆర్డర్ విషయంలో ఏ కెపాసిటీతో మీరు వెళ్ళు. ఎగ్దిన్ కా సుల్తానా టైప్లో ఒకరోజు హోంమంత్రి ఇచ్చారా మీకు అనితమ్మ గారిని కాసేపు ఆగమని? లేదు కదా. పోనీ అది అఫీషియల్గా చెప్తే పోనీ ఇలా ఉంటుందా మనోడు లా అండ్ ఆర్డర్ అని మేము కూడా సంభ్రమాశ్చర్యాలకు గురవచ్చు. నీకు నరేంద్ర మోడీ గారు చాక్లెట్ ఇచ్చిన కాడి నుంచి నీ కథ చూస్తే నాకు ఈ ప్రాసెస్లో నాకు అర్థమవుతుంది ఏంటంటే, అంటే ఇది ముందే చెప్పేస్తే మీకు అర్థం అవుదేమో కానీ ఇంకోటి వివరిద్దాం. అంటే కులాల మతాల గురించి ఏడిసి వ్యక్తి ఎవడన్నా ఆంధ్రప్రదేశ్లో అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్. ఓకే, ఆ స్టేట్మెంట్లు లేని ఎప్పుడు మాట్లాడు. రీసెంట్ ఈ మధ్యకాలంలో ఉన్న మీరు అన్న దాని ప్రకారం అయితే ఏకీభవించవచ్చు. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాజకీయం ఇతను మొదలెట్టి మనం ఉద్ధరించడానికి ఏదో ఈ తెలుగుదేశం శంకెక్కిన కాడి నుంచి మనం ఈ కులం మతం మీద ఎక్కువ మాడుకొని వస్తున్నాం. అప్పటిదాకా మాట్లాడే వాళ్ళం కాదు. నీకు రావణ్ విషయం ఒక జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను.
దాసరి రాము గారి విషయంలో గట్టిగా వేసుకున్నాడు. ఎంటైర్ సోదర సామాజిక వర్గం అంతా రావణ్కి సపోర్ట్ చేసింది. అప్పుడే చాలామంది అపోహపడ్డాడు ఈ చౌదరి అని. ఎక్కడుందా ఇది ఎందుకు చెప్తున్నారని మీరు అడగచ్చు. వాళ్ళకి ఇష్టమైంది పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు. ఏంటి, చౌదరులకి సేవ నేనే చేయాలి, అది పేటెంట్ రైట్ నాకు, వేరే వాళ్ళు ఎలా చేస్తారు. ఎందుకంటే ఈ మధ్యన అనితమ్మ గారికి కూడా కన్ఫ్యూజన్ కదా. ఆ కేసరి, విజయ్ కేసరి అని ఆ కుర్రాడు చేస్తుంది, చౌదరి అని డిక్లేర్ చేశారు. అలా యూఎస్లో యూకేలో ఉన్నాడు కూడా అది చౌదరిరావు బాబు అన్న అండ్ రెడ్డి చేసేసారు. అంటే వీళ్ళు కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నారు. బికాస్ వీళ్ళకి కుల మత పిచ్చిలో ఆ ట్రాన్స్లో ఉన్నారు. ఇది గమనించి ఫస్ట్. ఇదే సార్ మీరు ఎప్పుడు లేనిది ఇలాంటి భూగోళం అంతా తిప్పుతున్నారు నన్ను అనుకోవచ్చు నువ్వు. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఉభయ గోదావరి జిల్లాలో ఎప్పుడు మనకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అనుకుంటాం, ఏది రాజకీయాలు శాసిస్తాయి అవి. ఎందుకంటే వాళ్ళకి ప్రేమాభిమానాలకి ఆదరణకి వాళ్ళని మించిన వాళ్ళు లేరు. మొన్నటిదాకా మనకేంటి, చౌదరి కాపు ఉప్పు నిప్పు అనుకునే వాళ్ళం. ఈసారి కలిసిపోయారు కదా. కలిసిన ఎలక్షను 124. మీకు బోరింగ్గా ఉంటుంది కాసేపు, తర్వాత వస్తుంది అసలు విషయం. ఈ కాపు సామాజిక వర్గానికి మనోడిని ఎగేసుకుని పొగేసుకుని పవన్ కళ్యాణ్కి జై అని అందరూ ర్యాలీ అయ్యారు. మరి రాము గారు చెప్పిన దాని ప్రకారం, దాసరి రాము గారు చెప్పిన దాని ప్రకారం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి భావావేశం, అగ్రెషన్స్ అంతా ఎవరి మీద ఉన్నాయి? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఉండేది. నేను వస్తే ఆ జన సైనికుల్ని ఆడవాళ్ళే మొగాళ్ళే దొల్లగొట్టి దూపం వేసాడు ఆయన. పైపెచ్చి అన్ని శాఖల్లో ఏళ్ళు కాళ్ళు ఎడ్డం అలవాటు కదా. నారాయణ మనోహర్ గారితో పోయాడు, సీజ్ ద షిప్ అన్నాడు. అక్కడ అది ఎత్తిపోతల పథకం. అలా నువ్వు ఏ విషయమైనా చూసుకుంటే ఇవాళ మీరు వైఎస్ఆర్సీపీ తరఫున రెడ్డి సామాజిక వర్గం సేఫ్ జోన్లో ఉంది, తెలుగుదేశం పరంగా చౌదరి సామాజిక వర్గం తెలుగుదేశం సేఫ్ జోన్లో ఉంది. మనోడికి ఒక్కడికే పిల్లి మెల్ల గంట ఎందుకు కట్టారు? ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కాపు సామాజిక వర్గం పరంగా పవన్ కళ్యాణ్ వర్సెస్ దళిత సామాజిక వర్గం కాన్స్పిరసీ స్టార్ట్ అయింది. ఇప్పుడు గమనించవా? ఇప్పుడు దళిత మహానాడు ఆయన పెట్టాడు, దళిత సంకారం అనే శ్రవణ్. అక్కడి నుంచి జరుగుతున్న కాన్సిక్వెన్సెస్లో వాళ్ళ రావణ్ణి ఇక్కడ నువ్వు గమనిస్తే ఒక సామాజిక వర్గం ఒక వ్యంజంటే ఎవరి మీద తీర్చుకుంటుందని చూడు. అది వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు. ఎందుకంటే నాకు తెలిసి మన దాకా జడా శ్రావణ్ గారు ఇలాంటి వాళ్ళందరూ పరవశించిపోయారు ఆ వీడియోలకి, వాళ్ళ మాట్లాడిన మాటలకి. తెలుగుదేశం అధికారం వచ్చేదాకా, అధికారం వచ్చిన దగ్గర దగ్గర చెడింది. సో ఇందులో ఎవరిని ఎవరు అన్న దగ్గర నాకు ఈ రెండు సీక్వెన్సెస్ జాగ్రత్తగా గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని కిందకి దింపించాడేమో శంకలోంచి అని డౌట్ వస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఆయన 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళ తర్వాత చిన్న ఫ్రిక్షన్ స్టార్ట్ చేసి లాస్ట్ ధరంపోరాట దీక్షలు అనే గతానుభవాన్ని ఎవరు వేసుకుంటే, ఇప్పుడు ఎందుకని ఈ మళ్ళీ మీరు నన్ను అడగచ్చు ఎందుకు సార్ మీకు ఈ డౌట్ వచ్చిందని. ఇప్పుడు మొన్న జాగ్రత్తగా గమనిస్తే సిఏ నాగరాజు విషయం వచ్చింది. ఆ ఇష్యూలు 2 ఉన్నాయి. ఒకటేంటి, మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒక సామాజికవేత్త అబ్బాయి క్రాంతి కుమార్ లాకప్ డెత్ కన్నా ముందు పురుగుల మందు తాగి చచ్చిపోయాడు నాగరాజు కదా. డీజీపీ పరంగా ఏమైనా యాక్షన్ ఉందా? డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కానీ ఏం లేదు కదా. రెండోది, ఈ క్రాంతి సాయి అయితే చచ్చిపోయాడు, దాని మీద ఈ మధ్యన ఐజీ గారి ఆధ్వర్యంలో ఒక తూతు మంత్రంగా ఒకటి వేసి నడిపిస్తున్నారు. ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి తెలుగుదేశం పరంగా ఇది ఏమైనా స్ట్రాటజికల్ మూవ్ కొట్టారా అన్న కోణంలో ఆలోచించి ఒకసారి. ఇప్పుడు ఇవన్నీ నువ్వు గమనిస్తే, ఎందుకంటే ఇందులో ప్రభుత్వం తరఫున గాబరా పడి మాట్లాడింది ఎవడు ఆ ఇష్యూస్లో కూడా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా ఆలవాణ్ణి ఇటుపక్క ప్రయోగించారు. ఇందులో ఇద్దరు ఆలవాళ్ళన్న కోణం ఎందుకు ఆలోచించట్లేదు నువ్వు? ఒక రావణ్ అనే కోణం, దాసరి రాము మాట్లాడిన మాటలకి ఓన్ చేసుకున్న ఆ సామాజిక వర్గం చాలా మంది పరవశించిపోయారు. ఈడని చూడు, వీళ్ళు ఆమె ఎర్రిబోగులు కాబట్టి సాక్షివాడు ఆవేశపడుతున్నాడు అనవసరంగా. ఇఫ్ యూ కెన్ రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. ఓకే, అంటే లాకప్ డెత్ కేసులో పక్కా ఇరుక్కుంటాం, ప్రజా వ్యతిరేకత గ్యారంటీ, అది ఆల్రెడీ నెత్తికి వాచిపోతుంది. ఆ ఇష్యూని చాలా తెలివితేటలుగా పవన్ కళ్యాణ్ నెత్తికేశారు. అది ఆవేశం ప్రదర్శించిన వాడు పవన్ కళ్యాణ్. మనం చాలాసార్లు చర్చించుకున్నాం. అవును, ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ నేను పరామర్శించాలంటే లటక్కని చంద్రబాబు 3 కంటికి అనుమానం రాకుండా దగ్గరికి పిలిచి ఆయన శాంతం పరిచాడు. అంటే అక్కడ మళ్ళీ ఎరుబోగులు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ ఇష్యూలో తగిలిన తమాష చూసింది ఎవరు? పవన్ కళ్యాణ్. ప్రభుత్వం. నీకేం సంబంధం? చంద్రబాబు గారు అసలు రియాక్ట్ అవ్వలేదు. ఆయన రియాక్ట్ అవ్వలేదు. తెలుగుదేశం నుంచి ఎక్కడ రియాక్ట్ మోడ్ లేదు. నారా లోకేష్ గారు సౌత్ కొరియాలో ఉన్నారు. ఆయన ఎక్కడ ఈవెన్ మన ట్విట్టర్ లో కానీ ఎక్కడ సోషల్ మీడియాలో ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు కదా. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి చుట్టే నడుస్తుంది. నీకెందుకు ఈ దోలగొండ వ్యాపారం?
ఎవరుకుండా పక్క నుంచి వెళ్ళినా మనకు దొరద తప్పదు కదా, ఎందుకు గోక్కున్నావు ఓకే. అంటే ఖచ్చితంగా ఒక స్ట్రాటజికల్ మూవ్ ఒకటి వేసి డైవర్షన్ పాలిటిక్స్కి బ్రహ్మాండమైన కథం రంగం చంద్రబాబు గారు రచిస్తే నువ్వు మానాటి సావిత్రిలా మీ ఇద్దరు పాత్రధారులా. అంటే ఇప్పుడు రాజకీయం మనం ఇది మాట అటువైపు నుంచి రాలేదు, ఇటువైపు నుంచే వచ్చింది అంటున్నారు. అంతే కదా, దొరికిన అవకాశాన్ని అద్భుతంగా వీళ్ళు వాడుకో. ఇప్పుడు ఉదాహరణకి రాధా మనోహర్ అన్నాడు చెలరేగిపోతాడు. మనకి కాన్స్టిట్యూషనల్ రైట్ ఏంటి, పరమతాన్ని గౌరవించాలి, పరమత స్వేచ్ఛ ఉంది. అతను క్రిస్టియన్ సామాజిక వర్గం మీద నెక్స్ట్ క్రైస్తవ మతం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు ఇదే జడాశ్రవణ కేసు వేయాలి కదా, దాని మీద వేయలొద్దా? యా, ఇప్పటివరకు వేయలేదు, ఇప్పటిదాకా వేయలే. సభ పెట్టేందుకు మనకి చెదగొట్టుడు అక్కడ విను. ఇందులో ఎన్ని హిడెన్ ఎజెండాస్తో చంద్రబాబు నాయుడు గారి గేమ్ ఎలా ఉందో చూపిస్తాను నీకు. ఇదొకటి ఎత్తి అయితే ఇది గమనించావా, జరాశ్రవణ్ కానీ ఇదే రావణ్ కానీ సోషల్ యాక్టివిస్ట్ లో లేకపోతే వాళ్ళ సామాజిక వర్గం మీద జరుగుతుంది దాని మీద రాధా మనోహర్ మీద ఒక యాక్షన్ ఫ్రంట్ అన్నది ఉండాలి కదా అట్లీస్ట్. లేదు, ఇప్పటిదాకా ఉందా? లేదు. ఇప్పటికుందా? లేదు. ఇది ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేయి. రెండు ఇది ఒక ఎత్తి అయితే ఈ మధ్యలో దమిడీకి పనికిరాని బీజేపీ ఉంటుంది మనకి. వీళ్ళు ఎందుకు ఖాళీ వదిలేయాలి? వీళ్ళు చంద్రబాబు నాయుడు మీద గేమ్ చేశారు. ఏంటి, మావిగన్ అనే పదం కన్నా ముందు అమరావతి శాశ్వత రాజధాని అని గజెట్ తీసుకొచ్చారు. లటక్కని జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అన్నారు. అప్పుడు దమ్మిడికి పనికిరాని బీజేపీ సైలెన్స్. మొన్న మావిగన్ ఎజెండా అన్నప్పుడు మళ్ళీ దమ్మిడికి పనికిరాని బీజేపీ సైలెన్స్. ఎందుకు దిక్కుమాల సైలెన్స్? ఎన్నాళ్ళరా మీరు తగిలిన తమాషా చూస్తారు ఆంధ్ర రాష్ట్రానికి. ఇప్పుడు ఇదే మాధవ్ ఉన్నాడు కదా ఆయన అధ్యక్షుడు, మైక్ తీసుకుని శాశ్వత రాజధాని మన నరేంద్ర మోడీ గారు శంకుస్థాపనలు 2 సార్లు చేసినందుకు ఇచ్చినప్పుడు మావిగన్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? అడగలేదు ఇప్పుడు వరకు. వాడు ఎందుకు అడగాడు బీజేపీ? అవసరం లా, వీళ్ళు కొట్లాడుకుంటే మధ్యలో మనం ఏంటో ఎందుకు. ఇప్పుడు నీకు ఒకటి చెప్తా, నీకు లాస్ట్ టైమే చెప్పాలి, వస్తానని చెప్పి రాలేదు నీకు. నేను ఒక డేటా క్యాలిక్యులేట్ చేశాను. ఏదైనా ప్రజాభిష్టం ప్రజాభిప్రాయ సేకరణతోనే మనకి అన్ని జరుగుతాయి. ఇప్పుడు కృష్ణా కమిటీ వేసుకో, శ్రీకృష్ణ కమిటీ అన్నారు, ప్రజాభిప్రాయ సేకరణలతోనే కదా. రాష్ట్ర విభజన ఇవన్నీ చెప్పిన వాళ్ళ పకోడీ కబుర్లు ఎవరు? 2 కాంగ్రెస్ అండ్ బీజేపీ తోడు దొంగలు, మన రాష్ట్రాన్ని బలేసిన వాళ్ళు. వీళ్ళకి సహకరించినటువంటి వెంకయ్యనాయుడు, ఈ జయప్రకాష్ నారాయణ, వీళ్ళు ఎవరిని వదలకండి ఎప్పుడైనా సరే. ప్రజలు వీళ్ళు జ్ఞాపకం ఉంచుకొని అండర్లైన్ చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే మీకు జాగ్రత్తగా గమనిస్తే ప్రజాభిష్టం అన్న దాన్ని కంట్రోలింగ్ చేసుకుంటే, నేను పాదయాత్రలు గమనించాను. ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారితో చూద్దాం, తర్వాత చంద్రబాబు గారి పాదయాత్ర, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, రీసెంట్గా లోకేష్ గారి పాదయాత్ర, రెండోది అమరావతి టు తిరుపతి అని చెప్పి రైతులు చేసిన పాదయాత్ర. చంద్రబాబు నాయుడు గారిది, రాజశేఖర రెడ్డి గారిది అగ్రిగేట్ అంటాం మేము. ఇప్పుడు ఉదాహరణకి చేవెల్లో ఆయన మొదలెట్టాడు, ఈయన ఎక్కడో మొదలెట్టారు, కుప్పం అనుకుంటాను. కుప్పం నుంచే చంద్రబాబు గారు ఎక్కడి నుంచి మొదలెట్టారు? ఎక్కడో మొదలెట్టారు ఆయన. అంటే ఒక దగ్గర జనసంద్రత, వేలాది మంది వస్తారు, 1,00,000 మంది వస్తారు, కొన్ని సభలు పెడతారు, వాళ్ళతో లక్షలాది మంది వస్తారు, వేలాది మంది వస్తారు. కానీ ఒక ఫ్లో, ఒక ఎండ్ టు ఎండ్ పాయింట్స్ చూస్తే ఒక అగ్రిగేట్ తీస్తారు ఎవరైనా. ఆ అగ్రిగేటు సస్టైనిటీ మాకు కావాలి. ఆ సస్టైనిటీ ఏంటంటే 7,500 to 7,800 మధ్యలో రాజశేఖర రెడ్డి గారిది, చంద్రబాబు గారిది సస్టైన్ అయ్యింది. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 8,000 అయింది. ఇదే లోకేష్ గారిది చూస్తే 6,000 దగ్గర ఉంది. అమరావతి రైతులది మాత్రం దగ్గర 23,500 నుంచి 28,000 దాకా ఉంది. పీక్ అది. అంటే ఇది ఎక్కువగా మీరు గ్రేటర్ రాయలసీమలోనే పాదయాత్ర జరిగింది. అమరావతి టు వాళ్ళు నెల్లూరు, ప్రకాశం ఇవన్నీ వెళ్ళారు కదా. సో ఇదంతా రాయలసీమ బెల్ట్ చాలా కవర్ అయింది. అక్కడ కూడా యాక్సెప్టెన్సే కనబడింది. సో ప్రజాభిష్టం ఉన్న దగ్గర అమరావతి రాజధాని రేడియల్గా యాక్సెప్టెన్స్ వచ్చిన తర్వాత ఈ బీజేపీ కూడా కొత్త నాటకం ఆడుతుంటే చంద్రబాబు గారు తమాషా చూస్తూ కూర్చుంటారా? ఉన్నాడు కదా. అందుకనే ఇక్కడ ఇట్టాడు దుకాణం. ఎట్టి ఇటు తిప్పి అటు తిప్పి ఇదంతా ఎక్కడికి లీడ్ అవుతుందో చూసుకో. ఆయనతో మావిగనని అనిపిస్తున్నవాడు ఎవడో బయటకు వస్తాడు దగ్గరలో. నేను మొత్తం సుజనా చౌదరిని చెప్తున్నాను. మ్యాన్ బిహైండ్ ఈజ్ బీజేపీ కదా. కొంతమంది విశ్లేషకులు, మా పెద్దవాళ్ళందరూ అమిత్ షా చెప్పాడు అందుకనే మావిగన ధైర్యంతో అంటున్నాడు అని ఆయన చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ ఎంత కాస్ట్ ఆఫ్ తెలుగుదేశమే కదా ఏమాత్రం జరిగింది. ఎందుకంటే 2 సార్లు మనతో ఆడుకుంది ఆడే బీజేపీ వాడే కదా. అటు జగన్మోహన్ రెడ్డితో ఆడుకుంది, రీసెంట్గా ఆడుకుంది ఆయనతోనూ, పాతప్పుడు ఆడుకుని మళ్ళీ కొత్తగా ఆటకి దింపుకున్నది చంద్రబాబు నాయుడు గారినే. అవునట కదట. సో ఈ ఈక్వేషన్స్ అన్నిట్లోనూ ప్రతిదీ డైవర్షన్ చేసుకుంటూ ఎవరైనా పని చేయనిస్తున్నారు. 3,67,000 కోట్లు అప్పు చేసి పూర్ణకుంభం పెట్టించారు. ఈ నాకు తెలిసి బీజేపీ వాడు ఇక్కడి నుంచి డబ్బు మన రాష్ట్రం హెడ్ మీద వేసి డబ్బులు వెనక్కి పట్టుకుపోతున్నాడు. ఓకే. ఇది ఎవరితో ఎవడు ఈ డిబేట్లు ఏమైనా పెడతాడా?
ఎంతసేపు దమ్మిడికి పనికిరాని అది పవన్ కళ్యాణ్ ఆస్పెక్టే రోజు దిక్కుమాల డిబేట్లు మన ఎత్తికి. ఇప్పుడు అదే నువ్వు గమనిస్తున్నావా? ఇవాళ ప్రాస్పరిటీ ఆఫ్ స్టేట్, ఇండస్ట్రీస్ వస్తుంటే అడ్డుకుంటాయట. ఇండస్ట్రీస్ వస్తుంటే అడ్డుకోవడం అంటే ఏంటో చెప్పనా? 3,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్. సనఫీ వాడు మెడికల్ ఫెటర్నిటీలో ఈ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ వన్ ఆఫ్ ది కంపెనీ. 3,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ రాష్ట్ర విభజన అప్పుడు జపాన్ నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. నరేంద్ర మోడీ ఎన్నిసార్లు డ్రమ్ములు కొట్టాడు అక్కడికి పోయి? ఒక్క కంపెనీని తీసుకొచ్చాడే. ఇన్వెస్ట్మెంట్ మాట్లాడమని చూద్దాం అన్నా. ఇవాళ రాష్ట్ర విభజనప్పుడు వాళ్ళు చెప్పిన ఎక్స్క్యూజ్ కేసీఆర్ చంద్రబాబు నాయుడు అని చెప్పి రాష్ట్రానికి రాకుండా దేశంకి రాకుండా పోయి తర్వాత ఏదో పరోక్ష పెట్టుబడి పెట్టుకున్నారు. ఇది ఎందుకు ఎంతమంది గమనిస్తున్నారు అంటే పెట్టుబడి పెట్టేవాడి విధానం ఇంటెన్షన్ కంటెన్షన్ కరెక్ట్ ఉంటే జగన్మోహన్ రెడ్డి వాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు జిందాల్ విషయంలో ఈ కంచాలోడు చెలరైపోయాడు కదా, కాదంబర నత్వాన్ని తీసుకొచ్చి కంచాలోడికి పని పోవట్లేదు కదా తపెలా ఛానల్లోడికి. కానీ అదే జిందాలు ఇవాళ అదే స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు పాపం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు ఈ బుర్ర తక్కువ వేదవాళ్ళు చేసిన పనికి. జర్నలిస్ట్ ముసుగుల్లో కంచాలోడు చేసిన దౌర్భాగ్యానికి మన ముఖ్యమంత్రి గారు అక్కడ సమాధానం ఇచ్చుకున్నారు. గమనించావు మనం అది. సో ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్కి వేదికలు క్రియేట్ చేస్తూ వెనక నుంచి బీజేపీ వాడు ఆడిస్తున్న దానికి చంద్రబాబు నాయుడు బలేస్తున్నారా? అటు మళ్ళీ ప్రిపరేషన్ నీకు అధికారం అనే మిఠాయిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా తాయిలాలు ఇస్తున్నారా? ఎటువైపు ఇక్కడ ఈ రావణ్ శ్రవణ్ అనే క్యారెక్టర్లు రెండు చూసుకుంటే వీళ్ళిద్దరూ ఎక్స్ తెలుగుదేశంకి అనుగుణంగా సమాయత్తంగా ఉన్నప్పుడు గతంలో బాగా రక్తి కట్టించినప్పుడు ఆ సామాజిక వర్గాల దగ్గర నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఉభయ గోదావరి జిల్లాలో శుభంగా కలకల్లాడుతూ ఉన్న దగ్గర ఇదే పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలంగాణలో అలజడి సృష్టించి అక్కడ లేని వాళ్ళు రాజకీయాలకు సంబంధం లేకుండా వాళ్ళు రామకృష్ణ అనుకున్న వాళ్ళు కూడా గొంత కట్టి తీసుకొచ్చే వాళ్ళే అడ్డమైన చెత్త చేస్తూ ప్రతిదీ డైవర్షన్ చేస్తూ కూర్చుంటూ ఏం జరుగుతుందమ్మా ఇది? ఎక్కడికి వెళ్తున్నాం మనం? స్టేట్ ప్రాస్పరిటీ అని ప్రతి దానికి అదేదో వెనకడికి ఒక సామెత ఉంటుంది, పెద్దానికి పిడిక్కి దీనికో బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టు టక జగన్మోహన్ రెడ్డి మీద నెపన్నే పుట్టుకుంటూ పోతున్నారు పెట్టుకున్నారు. ఈ గ్రాసిమ్ నెట్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు రాయంలో ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు రెబ్బన్ కట్ చేసి ఇది నాదని చెప్పాడు ఎప్పుడైనా? లేదు, చెప్పలేదు. ఈ భావసారుధ్యంతో చచ్చిపోతున్న వాళ్ళు ఎవరో తేల్చుకోండి మీరు. రాక ఒక కంపెనీ వస్తుంది ఇది నాదే అని అలా పోసాని కృష్ణమురళీను బ్రహ్మానందం టైప్లో మార్కెట్ ఈ కామెడీ షోలు. ఏదైనా స్టేట్లో ఒక పనికొచ్చిన సబ్జెక్ట్ మీద చర్చ జరుగుతుందా? ఇది చంద్రబాబు గారి అడ్మినిస్ట్రేషన్ అని ఎవడన్నా అంటే చెప్పు తీసుకోవటమా? నాకు నేను మొమెంట్ లేకుండా చెప్తున్నా. ఆయన కూడా స్టేజ్ మీద అదే చెప్పారు కదా, నాకు ఇలాంటి నేను ఇన్ని ఇయర్స్ నా సర్వీస్లో ఈ గొడవలన్నా ఈ చంపడాలన్నా ఇవన్నా నేను వాటికి అస్సలు ఎంకరేజ్ చేయను. ఇన్ని ఇయర్స్లో ఎప్పుడూ చూడండి ఇప్పుడు జరుగుతున్నవి మాట్లాడాలంటే ఏదోలా ఉంది అంటే కూడా ఆయన స్టేజ్ పైన చేసిన కామెంట్స్. మరి స్టేజ్ మీద కామెంట్ చేస్తే గవర్నమెంట్ మీదే సార్, నాది కాదు కదా. అసలు ఇప్పుడు జరుగుతుంది ఏంటి మరి దాని మీద లా అండ్ ఆర్డర్ కూడా మళ్ళీ మా దౌర్భాగ్యానికి మీ అదృష్టంకో మా అదృష్టంకో మీదే ఉంది. అంటే ఇప్పుడు దీని విషయంలో వస్తే ఏంటంటే అప్పుడు కాపు ఓట్లు పోతాయంటూ వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ గారు చేసిన కమెంట్స్ సంబంధించి కేసులు పెట్టలేదు కదా. ఎవరి కుల రాజకీయాలు వాళ్ళు ఆడుతుంటే ఎవరు ఓటు బ్యాంక్ రాజకీయాలు వాళ్ళు ఆడుతూ ఉంటే వాళ్ళు అప్పుడు డేర్ చేసి పెట్టుంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి మాట్లాడడానికి ఒక స్ట్రాంగ్ పాయింట్ దొరికేది కదండి. ఈ లాజికల్ పాయింట్ కూడా తెర మీద తీసుకొస్తున్నారు. మరి అది వాళ్ళ జడ్డితనం అంటాను నేను. ఇప్పుడు నేను ఎన్నో డిబేట్లలో నా పక్కన వైఎస్ఆర్సీపీ ఉన్నాడు, తెలుగుదేశం ఉండి జనసేన ఉన్నాడు, సైకో రాక్షసుడు అడ్డమైన బూతులు తిడుతుంటే వీళ్ళు ఎర్రిమోలో కల్లా రియాక్టివ్ మోడ్ లేని జడ్డితనం నేను వైఎస్ఆర్సీపీలో చూశాను. ఇప్పుడు గొడ్డల పార్టీ రియాక్ట్ అవ్వట్లే, కేసులు పెట్టట్లేదు కదా. ఎట్లా గొడ్డల పార్టీ అయ్యింది అన్నది ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? ఏది చేయరు వాళ్ళు, కానీ వాళ్ళ మీద పడి ఏడుస్తుంటారు. అయితే వీళ్ళు అంతే, వీళ్ళ మీద పడి ఆడడం వీళ్ళు వాళ్ళ మీద పడి ఆడడం తప్ప మేమైతే అవి ఏం చేయలేదు కదా, మీరు ఎందుకు చేస్తున్నారని వీళ్ళు ఏడుపు. మీకు చేత కాలేదు కాబట్టి మాకు చేతనని వీళ్ళు చేసి చూపిస్తున్నారు, దానికి ఏడుపు. నువ్వు గమనిస్తున్నామా? ఇది మనకు అవసరమా? మలాటోళ్ళకి నీలాటోళ్ళకి ఇప్పుడైతే అవుతుంది కదా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముఖ్యమంత్రిని ఉదాహరణకి నీకు చెప్తున్నాను, ఆ డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వలేదని చెప్పారు. అవును, సుధాకర్. ఆయన ఎవరు? ఈజ్ హ్యాపెన్ టు బి కంటెస్ట్ చేద్దాం అనుకున్న యాస్పిరెంట్గా తెలుగుదేశంలో ఉన్నాడు. ఎంతకన్నా ఏంటంటే అతనికి ఏదో పదవి కూడా ఉంది తెలుగుదేశం పరంగా, అదంతా తర్వాత విషయం. ఇప్పుడు ఈ సాయి చచ్చిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి గోలాడుతుందా లేదా బయట? అవును. ఇక్కడికి వెళ్దాం, డాక్టర్ గారు అమ్మ బయటకు వచ్చి ఏమైనా గోలెట్టిందా ఎప్పుడైనా? లేదు. ప్రభుత్వం నాకు ఎంత అన్యాయం చేసింది కానీ లేకపోతే ప్రభుత్వం హత్య చేసిందని కానీ ఎక్కడైనా విన్నాం మనం? కూల్గానే ఒక కాదు మాట్లాడారు, కాకపోతే ఇంత అగ్రెసివ్ ఇదిలో మాట్లాడలే కాదు. అక్కడ అరెస్ట్ నేపథ్యం దేనికి? ఒక ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని తిడుతున్నాడు ఆయన డాక్టర్ గారు. అవును. దాని మీద అన్నప్పుడు మొత్తం తెలుగుదేశం దానికి ఎంత చక్కగా మలుచుకుని ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసింది.
అలాంటివి ఇక్కడ కేజీలతో ఇష్యూలు ఉన్నాయి. ఈ సాయిగడ్ ఇష్యూ అయితే పోలీసుడు చేసిందని నెక్స్ట్ డే పేజ్ తిప్పేశారు వాళ్ళు. ఇప్పుడు రావణ కొత్త టాపిక్ వచ్చింది, దాని మీద వచ్చేసింది, వెళ్ళిపోయింది. జీవించేస్తున్నారు పాత్రలో. దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు ఉదాహరణకి చూడమ్మా, ఆడవాడు క్రాక్ ఆర్పి ఎవడో ఉన్నాడు, తెలుగుదేశం కండు వేసుకుని తెలుగుదేశం పరంగా చేస్తున్నాడు అతను. రేపొద్దున ఉపద్రవం వచ్చిందనుకో, తెలుగుదేశం ఓన్ చేసుకుంటుందో లేదో తర్వాత విషయం. ఇప్పుడు ఈ రావణ అన్నాడు వైఎస్ఆర్సీపీతో కనెక్షనే లేదు, బట్ వై ద హెల్ దే ఆర్ ఓనింగ్ అన్నది చాలా ఎంబరాసింగ్ గా ఉంది. నేను ఇందాక అదే అడిగిన, అసలు అతను చేసిన దానికి ఇప్పుడు సాయికృష్ణ లాకప్ డెత్ అయినా సరే, లేకపోతే ఇప్పుడు రావణ్ దానికైనా సరే వైఎస్ఆర్సీపీ ఎందుకు ఇంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు అనేది. ఇప్పుడు 20 లక్షలు జడ్డితనం అంటాను నేను. సాయి సంబంధించి కాపులకు సంబంధించి 20 లక్షలు ఏదో ఇచ్చారు సార్. నిజంగా ఒక క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే, అక్కడ జరిగింది సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో 100% తప్పు. అతన్ని చంపే హక్కు కానీ శిక్షించే హక్కు కానీ పోలీసులకు అది కోర్టు చూసుకున్నది. లాకప్ డెత్ అన్నది ముమ్మాటికి తప్పు. కానీ సాయికృష్ణ కెరీర్ ఏంటి, అతని హిస్టరీ ఏంటి అనేది చెక్ చేసుకున్నప్పుడు ఒక అమ్మాయిని ఏంటిది లైంగికంగా ఇది చేయడం కావచ్చు, నెక్స్ట్ రౌడీ షీటర్ కావచ్చు, ఇవన్నీ తన మీద ఉన్నాయి. మీ అదే కాపుల్లో ఎంతమంది మేధావులు ఈ మధ్యలో IAS IPSలు మీ కాపుల నుంచి ఎంతమంది వచ్చారు, ఆదరణ లేకుండా ఎంతమంది మూలన పడుతున్నారు, వాళ్ళకు చేయుతనియాలన్న ఈ విషయానికి సంబంధించి అలాగని వాడేదో ఉద్ధరించినట్టు 20 లక్షలు కాంపెన్సేషన్ ఇవ్వడం ఏంటి సార్ విచిత్రం. కాకపోతే అందులో వైఎస్ఆర్సీపీ డ్రాగ్ చేయాల్సిన అవసరం ఏంటి తెలుసా? కాంపెన్సేషన్ గవర్నమెంట్ నుంచి ఇప్పించుకుంటారో సస్తారు, అది నాకు సంబంధం లేదు, నీకు సంబంధం లేదు. ఒకటే ఒక విషయం ఉంటుంది, లా అండ్ ఆర్డర్ మెజరబుల్ ఫెయిల్యూర్ మీద ప్రభుత్వం మీద ఇమ్మెన్స్ ప్రెషర్ పెట్టాలి. అది ఎక్కడైనా జరుగుతుందా? అది జరగాల్సిన దాంట్లో వీళ్ళు రియాక్ట్ అవ్వకపోవడము, దాన్ని అటు సిఐ కాపు ఇటు వీళ్ళు కాపు. మరి కాపులు అని అంటే చంపి ఇప్పుడు చచ్చినోడు కాపే, చంపినోడు కాపే, ఏం మాట్లాడతారు మరి? ఇక్కడ కాపుకి ఈ పరంగా అప్లికేషన్ తీసుకున్నారు మాజీ డీజీపీ గారు చట్టమని మెయిన్ అది. అవును, అక్కడ అల్లప్పుడైతే ఆయన అప్లికేషన్ ఫుల్ఫిల్ చేయలేపారు ఆయన ఫ్యామిలీ ఇష్యూని. ఇప్పుడు ఇండైరెక్ట్ చట్టబడి ఫ్యామిలీ అప్లికేషన్ ఎలా ఈ కూటమి ప్రభుత్వం జస్టిఫై చేస్తుంది? ఎందుకంటే ఇక్కడ మీకు ఇంకోటి చూడు, రావణ్ అరెస్ట్ తో పాటు కేవీఆర్ అరెస్ట్ కూడా. అవును, లీగల్ సెల్ అంత వర్స్ట్ వైసీపీకి ఇంకెవడ ఉండరు. నువ్వు నన్ను అడగొచ్చు వైసీపీకి ఎందుకు లీగల్ సెల్ మీద మీరు మాట్లాడుతున్నారంటే, నేను సింపుల్గా చెప్తా, ఆయన ఇంటికి తీసుకెళ్లి ఫోటోలు తీసి కండువలేసినంత పని చేసి సంఘీభావాలు ప్రకటించారు కదా మీరు. జర్నలిస్టులో తెలియకో అతను ఓన్ అయిపోయినట్టే మీకు, అంతే కదా. ఆ ఓన్ అయినప్పుడు 2.5 నెలలు బయట అండర్ గ్రౌండ్కి పంపమన్నారు, అయిపోమని చెప్పారంట. చాలా తెలివైనడు కదా. సరే, ఈ 2.5 నెలలు బట్టి డైరెక్ట్ గా పోలీసు వాళ్ళు ఇంటి ఎదురుకుండా అపార్ట్మెంట్ లో అద్దెకి తీసుకుని దీని మీద రెక్కి తీస్తున్నారు. అది అసలు తెలుసుకోలేదు. 2.5 నెలల తర్వాత వచ్చాడు పాప అతను, అలా ఆవిడ టీ పెట్టమన్నాడు. ఈయనేమో అలా ఆవిడ ఫోన్ చూస్తాడు, నేను ఫోన్ కూడా కాదు. వాళ్ళ బిల్డింగ్ గెంతి కోడి పెట్టిన మూసుకెళ్ళినట్టు పెట్టుకెళ్ళిపోయారు. ఈ 2.5 నెలల్లో లీగల్ సెల్ కనుక బుర్ర ఉంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ క్వాష్ చేయించాలి. లేనప్పుడు హైకోర్టు పరంగా బెయిల్ తీసుకురావచ్చు కదా. ఆ అనుభవం లేదంటే సజ్జల భార్గవ్కి బెయిల్ తీసుకొచ్చి పెట్టారు కదా మీరు. ఇప్పుడు అదే కంపారిజన్ వస్తుంది సజ్జల భార్గవ్ విషయం. ఎందుకలా అయినోళ్ళకి కంచాల్లో కానోళ్ళకి ఆకుల్లోనా? ఎవరు నిలబడతారు, ఎవరు ఫైట్ చేస్తారు? నిలబడతారు, ఫైట్ చేస్తారు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ స్ట్రైక్ చేసుకోండి, కాజెస్ మీద ఫైట్ చేయండి. ఎవరు డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వలేదన్నది ఈ రోజుకి కూడా వాళ్ళకి మోస్ట్ హ్యాపెనింగ్ సబ్జెక్ట్ ఫర్ తెలుగుదేశం. దాంతోపాటు సార్ ఇప్పుడు కాదు, ఇంత సాయి ఇష్యూని ఒకరోజు ఉంచలేపారు లైమ్ లైట్లో. వీళ్ళు మోకానికి ఒక ఛానల్ మళ్ళీ. దాంతోపాటు గతంలో భారతమ్మ గారి గురించి యూట్యూబర్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో షణ్ముఖ్ జశ్వంత్ అని ఇద్దరు ఉంటారు. ఆ యూట్యూబర్ విషయాన్ని కూడా ఎంత బాగా వాళ్ళకు ఉపయోగించుకుందంటే, అనుచిత వ్యాఖ్యలు ఎవరు చేస్తున్నా అది మా పార్టీ వాయిస్ వినిపించేవాడైనా ఊరుకోము అనేసి ఇమీడియట్ గా వాడి మీద యాక్షన్ తీసుకోవడము. మాధవ్ గారు వాడిని చంపేస్తా అంటూ రావడము, వాడిని ఎంత అంటే దాన్ని ఎంత పాజిటివ్ వేలో నరేట్ చేస్తూ వాడిని ఎంత బాగా కాపాడుకున్నారన్న విషయం ఇక్కడ అండర్లైన్ చేయాలి. ఇక్కడ కూడా అదే ఇష్యూని డైవర్ట్ చేయడానికి వీళ్ళని పావుల కింద పడారు. వీళ్ళు దారిని పోయిన దగ్గర నెత్తికెత్తుకుంటారు ఈ బొరతొక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సెన్సిటివ్ లాంగ్వేజ్ కనుక యూజ్ చేస్తే ఇందులో సెన్సిటివిటీని గ్రాప్ చేయండి. What the hell has taken place? Why these people are all of a sudden రావణ్ ఇష్యూని ఇంత హైలైట్ చేస్తున్నారు? అంత డైవర్స్ ఇవ్వాలి. రావణ్ మీద మాట్లాడుతున్నాం, సాయి ఇష్యూ డైల్యూట్ అయిపోయింది. కోర్టు చూసుకుంటారు 15వ తారీఖు అయిందట. ఈలోపు ఆయన సిఐ నాకు దీంట్లో ఏ సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, నాకు ప్రాణహాని ఉందంటే అడిగి మళ్ళీ రక్షణ ఏందిరా పంచాయతీ నాకు అర్థం. ఇన్ని రోజులు ఇన్నాళ్ళ బట్టి డీజీపీ మీద చర్య లేదు.
చర్యలు ఇది ఒకటి సార్, అసలు ఆడ ఆత్మ బలిదానం ఇస్తూ అతను ఇచ్చిన వాంగ్మూలం మరణ వాంగ్మూలం, అది మనం దాని మీద యాక్షన్ లేదు. యాక్షన్ లేదు. అసలు సాయి డెత్ ఎలా జరిగింది అన్న దానికి ఇప్పటికీ ఒక కంక్లూజన్ లేదు. అదే కదా హెవియస్ కార్పస్ పర్పస్ ఆఫ్ Conclusion లేదు ఇప్పుడు హెవియస్ కార్పస్ పిటిషన్ పర్పస్ గౌరవ న్యాయస్థానమే డైల్యూట్ చేస్తే ఏం చేయాలా? అసలు ఎంత మంచి విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మావిగను అన్నదాన్ని గ్రేట్. మళ్ళీ తెలుసా, నేను ఎల్లబట్టి సాయి విషయంలో ఎఫ్ఐఆర్ అయిందట, నేను ఎల్లబట్టి ఈడు చచ్చినోడికి సారికా వెళ్ళి వచ్చాయట, మధ్యలో తుంటి కొడితే పొలరాలని మీరు ఎందుకు 20 లక్షలు ఇచ్చారు? అది కదా అసలు అర్థం కాని విషయము. ఏందో అసలు నిజంగా చెప్తున్నాను కదా, వాళ్ళే డైవర్ట్ చేయడానికి 100 మార్గాలు ఎంచుకుంటే మీరు మర్చిపోయారు ఇంకో 101 మార్గం ఉందని వీళ్ళు వేస్తారు కొత్త మార్గం. ఇక్కడ బాగా వాళ్ళకి కోతికి కొబ్బరికాయ దొరికినట్టు చిన్న అవసరం దొరికితే చాలు. నేను ముందు నుంచి చెప్తున్నాను చూసారా, ఇటు వైఎస్ఆర్సీపీ వాడే, అందుకే వీళ్ళు కాంపన్సేషన్లు ఇచ్చుకున్నారు, వీళ్ళే చంపేశారేమో అని మొదలెడతారు వాళ్ళు రేపటి నుంచి. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ చేంజ్ వస్తున్నాయి. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ ఒక ఎడ్యుకేటెడ్, సరే పార్టీ పరంగా ఏదా అనేది ఒక చదువుకున్న వ్యక్తిని అతని ట్రాక్ ఇలా ఉంది అన్నది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంది. ఇప్పుడు సాయి కృష్ణ కావచ్చు, నాగరాజు కావచ్చు, రౌడీ షీటర్స్ దేంతో దేని కంపేర్ ఉన్న వాళ్ళు అక్కడ ప్రజలు అతని వెంట నిలబడడానికి కారణము అతని హిస్టరీ. ఈజ్ ఏ డాక్టర్, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు, కష్టపడి ఫ్యామిలీని తను పోషించి ఒక పొజిషన్కి వచ్చిన వాడిని పిచ్చి కుక్క అనేసి బోర్డు వేసి గుండు గీయించేసి చంపేశారన్న ఒక నరేషన్ని, అక్కడ జరిగిన దాన్ని వాళ్ళు ఇంకా అద్భుతమైన నరేషన్ సింపతిని క్రియేట్ చేసి ఏ రేంజ్లోకి వెళ్ళారనేది. రౌడీ షీటర్ విషయంలో మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి సింపతైజ్ చేసి దాన్ని ఎత్తికెత్తుకోవడం, దాన్ని మళ్ళీ కులాలను ఆపాదించడము అనేది ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది ఏమీ లేదు. వాళ్ళకి డైవర్షన్ చేయడానికి బ్రహ్మాండం వెసులు పట్టిస్తున్నారు. ఇష్యూ అంతా సాక్షివాడు కాపన్ రాశాడని, లేకపోతే వీళ్ళందరూ ఎగేసుకుని వెళ్ళి 20 లక్షల కాంపన్సేషన్ ఇచ్చారనే పనికిమాల చెత్త మీద డిబేటే తప్ప ఇందులో మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయట్లేదు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు సార్.